Hi students, welcome back to my channel ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. ఈరోజు పర్సంటేజెస్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పటివరకు మీరు మన ఛానల్లో వచ్చిన వీడియోలన్నీ ఆదరిస్తున్న విధానాన్ని బట్టి మీకు ప్రత్యేక అభినందనలు. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూ మన ఛానల్ని డెవలప్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన ప్రాబ్లంని స్టార్ట్ చేద్దాం. ఇన్ an election there were only two candidates. ఒక ఎలక్షన్లో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. టూ క్యాండిడేట్స్. వన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ సెక్యూర్డ్ 40% of the votes and defeated by other candidate by 298 votes. ఇద్దరు వ్యక్తులు ఈ ఎన్నికలో పార్టిసిపేట్ చేస్తే ఒక వ్యక్తి 40% ఓట్లు పొంది మరో వ్యక్తి చేతిలో 298 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 40% ఓట్లు పొందిన వ్యక్తి మరో వ్యక్తి చేతిలో 298 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఈజ్, అయితే మొత్తం ఎన్ని ఓట్స్ పోల్ అయినాయి అంటున్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రమే పాల్గొన్నారు. ఒక వ్యక్తి 40% ఓట్లు పొందాడు, మరో వ్యక్తి చేతిలో 298 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 40% ఓట్లు పొందిన వ్యక్తి 298 ఓట్ల తేడాతో మరో వ్యక్తి చేతిలో ఓడిపోయాడు. అంటే ఇక్కడ ఓడిపోయిన వ్యక్తికి 40% ఓట్లు వచ్చాయి, గెలుపొందిన వ్యక్తికి రిమైనింగ్ ఓట్లు వచ్చాయి. 40%లో రిమైనింగ్ ఎంత? 60%. 100% మొత్తం ఓట్లు అనుకుంటే 40% ఓట్లు వచ్చిన వ్యక్తి ఓడిపోయాడు. అలాగే ఇంక రిమైనింగ్ 60% ఉంటాయి. ఆ 60% ఓట్లు వచ్చిన వ్యక్తి గెలుపొందాడు. సరే చూడండి, లూజర్కి 40% ఓట్లు వచ్చాయి, విన్నర్కి 60% ఓట్లు వచ్చాయి. 60% 40% ఓట్లు వచ్చిన వ్యక్తి మరో వ్యక్తి చేతిలో 298 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అంటే ఈ 298 అనేది ఏంది? ఓడిపోయిన వ్యక్తికి గెలుపొందిన వ్యక్తికి మధ్య తేడా. ఓడిపోయిన వ్యక్తికి గెలుపొందిన వ్యక్తికి మధ్య తేడా ఎన్ని ఓట్లు? 298 ఓట్లు. సో చూడండి, ఓడిపోయిన వ్యక్తికి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి? 40% ఓట్లు వచ్చినాయి. గెలుపొందిన వ్యక్తి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి? 60% ఓట్లు వచ్చినాయి. ఈ రెండింటి మధ్య తేడా ఎంత శాతం? 60%కి 40%కి మధ్య తేడా 20%. ఈ 20% ఓట్లే అక్కడ ఓడిపోయిన వ్యక్తి గెలుపొందిన వ్యక్తికి మధ్య గల తేడా 298 ఓట్లు. 298. అయితే మొత్తం ఓట్లు ఎన్ని అంటున్నాడు? 100% ఓట్లు మొత్తం ఓట్లు. చూడండి, దీన్ని ఎలా లెక్కిస్తాం? 100/20 × 298. 100/20 × 298. 100/20 × 298. 21s 25s. 5తో మల్టిప్లై చేస్తే 5 8s 40, 5 9s 45 + 4 49, 5 2s 10 + 4 14. 1490 ఓట్లు
మొత్తం పోలైన ఓట్లు 1490. In an election, there were only 2 candidates. ఒక ఎలక్షన్లో 2 వ్యక్తులు మాత్రమే పోటీ పడ్డారు. One of the candidates secured 45% of the votes and is defeated other candidate by 360 votes. The total votes polled is, ఒక ఎన్నికలో 2 వ్యక్తులు పాల్గొన్నారు. 2 వ్యక్తులు పాల్గొంటే ఒక వ్యక్తికి 45% ఓట్లు వచ్చినాయి. 45% ఓట్లు వచ్చిన వ్యక్తి మరో వ్యక్తి చేతిలో 360 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. డిఫీటెడ్, 360 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 45% ఓట్లు వచ్చిన వ్యక్తి మరో వ్యక్తి చేతిలో 360 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితే ద టోటల్ ఓట్స్ పోల్డ్ ఈజ్, అయితే మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటున్నాడు. చూడండి, ఇక్కడ డిఫీటెడ్, లూజర్కి 45% వచ్చినాయి. అంటే విన్నర్కి ఎన్ని వచ్చింటాయి? విన్నర్కి 55. ఓడిపోయిన వ్యక్తికి 45% ఓట్లు వస్తే గెలుపొందిన వ్యక్తికి 55% ఓట్లు వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య ఓట్ల తేడా ఎంత? 55%కి 45% మధ్య గల తేడా 10%. ఆ 10%ఏ ఈ 360 ఓట్లు. ఓడిపోయిన వ్యక్తికి గెలుపొందిన వ్యక్తికి మధ్య ఓట్ల తేడా 55%కి 45% మధ్య డిఫరెన్స్. చూడండి, 55% మైనస్ 45%. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10%. ఈ 10% ఓట్లే ఆ 360 ఓట్స్. అయితే మొత్తం పోల్డ్ ఓట్స్ 100% పోల్డ్ ఓట్స్ అనుకుంటే దీంట్లో 36 టైమ్స్ పోతుంది. 36కి 100 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3600 votes. In an election between 2 candidates, the candidate getting 60% of the votes polled is elected by majority of 14,000 votes. The number of votes polled for winning candidates. ఇక్కడ ఒక ఎలక్షన్లో 2 వ్యక్తులు పాల్గొన్నారు. ఒక ఎలక్షన్లో 2 వ్యక్తులు పాల్గొన్నారు. 2 వ్యక్తులు పాల్గొంటే ఆ ఎలక్షన్లో 60% ఓట్లు వచ్చిన వ్యక్తి మరో వ్యక్తికి 60% ఓట్లు పొందిన వ్యక్తి 14,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 60% ఓట్లు పొందిన వ్యక్తి 14,000 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అయితే ద నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఫర్ ద విన్నింగ్ క్యాండిడేట్స్, అయితే గెలుపొందిన వ్యక్తికి ఎన్ని మొత్తం ఓట్లు పోలయ్యాయి అంటున్నాడు. గెలుపొందిన వ్యక్తికి మొత్తం పోలైన ఓట్లు ఎన్ని అంటున్నాడు. చూడండి, లూజర్ ఓడిపోయిన వ్యక్తికి ఎన్ని వచ్చి ఉంటాయి? గెలుపొందిన వ్యక్తి విన్నర్కి 60% ఓట్లు వచ్చినాయి. విన్నర్కి 60% ఓట్లు వచ్చినాయి. అయితే ఓడిపోయిన వ్యక్తికి 40% ఓట్లు వస్తాయి. ఓడిపోయిన వ్యక్తికి 40% ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? గెలుపొందిన వ్యక్తి 60% ఓట్లు పొందిన వ్యక్తి 14,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు అన్నాడు. 60% ఓట్లు పొందిన వ్యక్తి 14,000 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అంటే ఈ 14,000 ఓట్ల మెజారిటీ అనేది విన్ అయిన వ్యక్తికి
ఓడిపోయిన వ్యక్తికి వచ్చిన మధ్య ఓట్ల తేడానే మెజారిటీ అంటాం. గెలుపొందిన వ్యక్తికి 60% ఓట్లు వచ్చినాయి, ఓడిపోయిన వ్యక్తికి 40% ఓట్లు వచ్చినాయి. వీళ్ళిద్దరి మధ్య ఓట్ల తేడా ఎంత శాతం? 60%లో నుంచి 40% తీసివేస్తే 20%. ఆ 20%నే మెజారిటీ అంటాం. ఆ మెజారిటీ ఎంతంట? 14,000 ఓట్లు అంటున్నాడు. 20% ఓట్లు 14,000 అయితే గెలుపొందిన వ్యక్తికి ఎన్ని పోలైనాయి అంటున్నాడు. గెలుపొందిన వ్యక్తికి 60% ఓట్లు పోలయ్యాయి. గెలుపొందిన వ్యక్తికి పోలైన ఓట్లు 60%. కాబట్టి చూడండి, 60%కి 40%కి మధ్య డిఫరెన్స్, దట్ ఈజ్ 20%. ఈ 20% ఓట్లే 14,000 ఓట్లు. అయితే గెలుపొందిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని అంటున్నాడు. గెలుపొందిన వ్యక్తికి ఎంత శాతం ఓట్లు వచ్చినాయి? 60% ఓట్లు వచ్చినాయి. గెలుపొందిన వ్యక్తికి 60% ఓట్లు వచ్చినాయి. సో 60% ఓట్లు ఎన్ని అంటున్నాడు. ఈ జీరోకి జీరో క్యాన్సిల్. దీంట్లో 700 టైమ్స్ పోయింది. 60కి 700 టైమ్స్, 60 into 700, 6 7s are 42, 3 zeros ఉన్నాయి కాబట్టి 42,000 votes. In an election between two candidates, one got 52% of total valid votes, %25 of total votes were invalid. 25% total votes are invalid. The total number of votes were 8,400. Total number of votes were 8,400. How many valid votes did the other person got? In an election between two candidates, ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగితే ఒక వ్యక్తికి 52% ఓట్లు వచ్చాయి. ఒక వ్యక్తికి 52% ఓట్లు వచ్చాయి. 25% ఓట్లు ఇన్వాలిడ్, చెల్లలేదు. 25% ఓట్లు చెల్లలేదు అన్నాడు. ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వర్ 8,400. మొత్తం ఓట్లు 8,400లో 25% ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. అయితే 52%, ఒక వ్యక్తికి 52% ఓట్లు వచ్చినాయి. టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో 52% ఓట్లు వచ్చినాయి. అయితే చూడండి, హౌ మెనీ వ్యాలిడ్ ఓట్స్ డిడ్ ద అదర్ పర్సన్ గాట్. అయితే మరో వ్యక్తికి ఎన్ని వ్యాలిడ్ ఓట్లు వచ్చాయి అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక పట్టణంలో ఆ ఎలక్షన్ ఒక చోట ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్ జరిగితే ఆ ఎలక్షన్లో ఇద్దరు వ్యక్తులు పార్టిసిపేట్ చేశారు. ఒక వ్యక్తికి వ్యాలిడ్ ఓట్స్లో 52% ఓట్లు వచ్చినాయి. వ్యాలిడ్ ఓట్స్లో 52% ఓట్లు వచ్చినాయి. ఇంకా ఏమంటున్నాడు, 25% ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్, 25% ఓట్లు చెల్లలేదు అంటున్నాడు. ఆ గ్రామంలో మొత్తం ఓట్లు ఎన్ని అంటే 8,400. హౌ మెనీ వ్యాలిడ్ ఓట్స్ ఆఫ్ అదర్ పర్సన్ గాట్. అయితే ఇంకొక వ్యక్తికి ఎన్ని వ్యాలిడ్ ఓట్లు వచ్చాయి అంటున్నాడు. చూడండి, ఫస్ట్ 25% ఆఫ్ ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్ అన్నాడు. 25% ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. 100% ఓట్లు అనుకుంటే 25% ఇన్వాలిడ్ కాబట్టి 25% ఓట్లు తీసివేద్దాం. ఇంకెన్ని ఓట్లు ఉంటాయి? 75% ఓట్లు ఉంటాయి. ఆ 75% ఓట్లు వ్యాలిడ్ ఓట్స్ కాబట్టి ఫస్ట్ వ్యాలిడ్ ఓట్స్ కనుక్కుందాం. వ్యాలిడ్ ఓట్స్
మొత్తం ఓట్లు 8400, 8400. టోటల్ ఓట్స్ ఆర్ 8400. 8400లో 75% వ్యాలిడ్ ఓట్స్ అంటే 75/100. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 75 into 84. 75 into 84. 4 5s are 20. 4 7s are 28 plus 2 30. 8 5s are 40. 8 7s are 56 plus 4 60. 0 0 3 6. That is 6300. అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని? 6300. 6300 ఓట్స్ ఆర్ వ్యాలిడ్. అయితే వ్యాలిడ్ ఓట్స్ 100% అనుకుందాం. వ్యాలిడ్ ఓట్స్ వ్యాలిడ్ 100% అనుకుంటే ఈ వ్యాలిడ్ ఓట్స్లో ఒక వ్యక్తికి 52% ఓట్స్ వచ్చాయి. అంటే ఎవరికి? గెలుపొందిన వ్యక్తికి, విన్నర్కి 52% ఓట్లు వచ్చినాయి. అయితే మరో వ్యక్తికి వ్యాలిడ్ ఓట్లలో ఎంత శాతం ఓట్లు వచ్చినాయి అంటున్నాడు. లూజర్కి 100లో నుంచి 52 తీసివేస్తే దట్ ఈజ్ 48%. సో టోటల్ వ్యాలిడ్ ఓట్స్ 6300. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ 100%. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ 6300. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ 100%. ఈ 100% ఓట్లే ఈ 6300. 100% వ్యాలిడ్ ఓట్స్ 6300 అయితే మరో వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 48% ఓట్లు వచ్చినాయి. ఎంత? దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 63 times. 48కి 63 times మల్టిప్లై చేస్తే 48 into 63. 3 8s are 24. 3 4s are 12 plus 2 14. 6 8s are 48. 6 4s are 24 plus 4 28. 4 12 0. That is 3024. దీన్ని ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు. ఆ పద్ధతి ఏందో చూద్దాం. మొత్తం ఓట్స్ 100% సో 8400. 8400 into 75% of votes are valid votes. 75/100 into ఓడిపోయిన వ్యక్తికి వచ్చిన ఓట్లు 84,000. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 25 4s, 25 3s, 4 1s, 4 1s are 4, 4 2s are 8. 12 3s are 36, 36 4 84s, 3024. In an election between two candidates, one got 60% of total valid votes. 20% of the total votes were invalid. The total number of votes were 5000. How many valid votes did the other person got? ఒక ఎలక్షన్లో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. ఒక వ్యక్తికి 60% వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి. వ్యాలిడ్ ఓట్లలో 60% ఓట్లు వచ్చినాయి.
వ్యాలిడ్ ఓట్లలో 60% ఓట్లు వచ్చినాయి. 20% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వర్ ఇన్వాలిడ్. మరియు మొత్తం ఓట్లలో 20% ఇన్వాలిడ్ ఓట్స్. 20% ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వర్ 5000. మొత్తం ఓట్లు 5000. మొత్తం ఓట్లు 5000 అయితే హౌ మెనీ వ్యాలిడ్ ఓట్స్ డిడ్ ద అదర్ పర్సన్ గాట్? అయితే మరో వ్యక్తికి ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి అంటున్నాడు. దీన్ని సింపుల్గా ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయో చూద్దాం. మొత్తం టోటల్ జనాభా 5000 అది తీసుకోండి. 5000. దీంట్లో 20% ఆఫ్ ద ఓట్స్ వర్ ఇన్వాలిడ్. 20% ఇన్వాలిడ్ అయిందంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి? 80% ఉంటాయి. 5000లో 80% ఓట్స్ ఆర్ వ్యాలిడ్ ఓట్స్. 20% ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్ అంటే ఇక 80% ఓట్స్ ఆర్ వ్యాలిడ్. కాబట్టి 80/100 ఇంటూ ఒక వ్యక్తికి 60% వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి. ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఇవి 5000 మొత్తం ఓట్లు. 80% వేస్తే వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి. ఒక వ్యక్తికి వ్యాలిడ్ ఓట్లలో 60% వచ్చినాయి. రెండో వ్యక్తికి వ్యాలిడ్ ఓట్స్లో ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి? 40% ఓట్స్ వచ్చి ఉంటాయి. వ్యాలిడ్ ఓట్లలో 40% ఓట్లు మరో వ్యక్తికి వచ్చి ఉంటాయి. కాబట్టి 40% కనుక్కుంటే సరిపోద్ది. 40/100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 51s, 52s, 2 1s, 2 20s, 2 8s are 16. 2 zeros కి 2 zeros. కాబట్టి మరో వ్యక్తికి 1600 ఓట్స్ వచ్చినాయి. ఇన్ అన్ ఎలక్షన్ కంటెస్ట్ బిట్వీన్ 2 candidates. ఒక ఎన్నికల ఇద్దరు వ్యక్తులు పార్టిసిపేట్ చేశారు. 10% ఆఫ్ టోటల్ ఓట్స్ డిడ్ నాట్ టేక్ పార్ట్. వీటిలో 10% ఓట్లను పరిగణలోకి తీసుకోలే. అంటే 90% ఓట్లు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. 10% ఓట్స్ని పరిగణలోకి తీసుకోలే. హూ వాజ్ ద క్యాండిడేట్ హూ వాజ్ ఎలక్టెడ్ గాట్ 60% ఆఫ్ ఓట్స్ కాస్టెడ్. అయితే పరిగణలోకి తీసుకున్న ఓట్లలో 60% ఓట్లు వచ్చిన వ్యక్తి మరో వ్యక్తి కంటే 180 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. పరిగణలోకి తీసుకున్న ఓట్లు అంటే కాస్ట్ అయిన ఓట్లు. 10% ఓట్లు కాస్ట్ కాల, అవి ఇన్వాలిడ్ ఓట్స్ అవి. సో వాటిని తీసి వదిలేయండి. వాటిని వదిలేస్తే మిగిలిన 90% ఓట్లని కాస్ట్ అంటే పోలైన ఓట్లు. ఆ పోలైన ఓట్లలో 60% ఓట్లు వచ్చిన వ్యక్తి గెలుపొందాడు. ఎంత? 180 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అయితే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. అక్కడ మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటున్నాడు. చూడండి, ఇక్కడ విన్నర్కి 60% ఓట్లు వచ్చాయి. లూజర్కి మిగిలిన 40% ఓట్లు వచ్చి ఉంటాయి. ఇవేంటివి? కాస్ట్ అయిన ఓట్లు అంటే పోలైన ఓట్లు. 10% ఓట్లు తీసివేయగా మిగిలిన ఓట్లు ఇవి. 10% ఓట్లు పరిగణలోకి తీసుకోలేదు కదా. 10% ఓట్లను తీసివేయండి. 10% ఓట్లు తీసివేస్తే మిగిలిన ఓట్లు కాస్ట్ అయిన ఓట్లు అంటే పోలైన ఓట్లు. పోలైన ఓట్లలో 60% వచ్చిన వ్యక్తి గెలుపొందాడు. ఓడిపోయిన వ్యక్తి 40% ఓట్లు వచ్చాయి. గెలుపొందిన వ్యక్తి 60% ఓట్లు వచ్చాయి. ఓడిపోయిన వ్యక్తికి 40% ఓట్లు వచ్చాయి. ఈ గెలుపొందిన వ్యక్తి ఓడిన వ్యక్తి కంటే
180 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు అన్నారు. అంటే ఓడిన వ్యక్తికి గెలుపొందిన వ్యక్తికి మధ్య డిఫరెన్స్, ఓట్ల మధ్య తేడా ఎంత అంటే 180 ఓట్స్. సో 60%కి 40%కి మధ్య డిఫరెన్స్, దట్ ఈస్ 20%. 20% అవే 180 ఓట్స్. అయితే 100% ఓట్లు ఎంత? ఇది దీంట్లో 9 టైమ్స్ పోతుంది. 100కి 9 టైమ్స్, 100 × 9 దట్ ఈజ్ 900. ఇవి కాస్ట్ అయిన ఓట్లు, టోటల్ కాస్ట్ అయిన ఓట్లు. మనకు 10% ఓట్లు డిడ్ నాట్ టేక్ పార్ట్ అన్నాడు. 10% ఓట్లు పరిగణలోకి తీసుకోవాలా అంటే 90% ఓట్లు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఈ పరిగణలోకి తీసుకున్న ఓట్లు ఎన్ని? 900 ఓట్స్. పరిగణలోకి తీసుకున్న ఓట్లు 90% ఓట్లు. 90% ఓట్లు 900 అయితే 100% ఓట్లు ఎన్ని? ఈ టోటల్ ఓట్స్ వస్తాయి ఇక్కడ. ఇది దీంట్లో 10 టైమ్స్ పోతుంది. 100కి 10 టైమ్స్, 100 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఓట్స్. ఇవే టోటల్ ఓట్స్. ఇవి కాస్టెడ్ ఓట్స్. In an election contest between two candidates, ఒక ఎలక్షన్లో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. 10% ఓట్స్ వర్ ఇన్వాలిడ్. 10% ఓట్లు చెల్లలేదు, ఇన్వాలిడ్. ద క్యాండిడేట్ హూ వాజ్ 58% ఆఫ్ టోటల్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్. అంటే వ్యాలిడ్ ఓట్స్లో 58% ఓట్లు పొందిన వ్యక్తి, ఇఫ్ హీ గాట్ 440 ఓట్స్ మోర్ దాన్ ద అదర్ ఆపోనెంట్. వ్యాలిడ్ ఓట్స్లో 58% ఓట్లు పొందిన వ్యక్తి మరో వ్యక్తి కంటే 1440 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అంటే వ్యాలిడ్ ఓట్లలో 58% ఓట్లు పొందిన వ్యక్తి 1440 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. అయితే మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటున్నాడు. ఇప్పుడు వ్యాలిడ్ ఓట్స్, వ్యాలిడ్ 100% అనుకుందాం. దీంట్లో విన్నర్కి ఎన్ని వచ్చినాయి? విన్నర్కి 58% వచ్చినాయి. లూజర్కి ఎన్ని వచ్చి ఉంటాయి? ఇక 42% ఓట్లు. ఈ వ్యాలిడ్ ఓట్స్ 100% అనుకుంటే, వ్యాలిడ్ ఓట్స్ 100%గా తీసుకుంటే దాంట్లో విన్నర్కి 58% వచ్చినాయి, ఓడిపోయిన వ్యక్తికి 42% వచ్చినాయి. ఈ రెండు పర్సెంటేజ్ల మధ్య డిఫరెన్సే ఈ 1440 ఓట్స్. 58%కి 42%కి మధ్య డిఫరెన్స్ ఎంత? 16%. ఈ 16% ఆఫ్ ఓట్స్ ఆర్ 1440. అయితే 100% ఓట్స్ వేస్తే అవి వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. 1690s 1440. 100 × 90 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 9000. ఇవి వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ అయితే ఈ లెక్కలో ఏమి ఇచ్చాడు? 10% ఓట్స్ వర్ ఇన్వాలిడ్ అన్నాడు. 10% ఓట్లు ఇన్వాలిడ్ అన్నాడు. అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని?
90% వ్యాలిడ్ ఓట్స్. సో వ్యాలిడ్ ఓట్స్ 90%. 90% ఎంత అని తెలుసు? 9,000 అని తెలుసు. దాంట్లో 100% అంటే మొత్తం టోటల్ ఓట్స్ వస్తాయి. 0కి 0 క్యాన్సిల్, దీంట్లో 100 టైమ్స్ పోతుంది. 100 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఈరోజు క్లాస్ మొత్తం ఎలక్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేశాం. ఈ ఎలక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. అర్థమైతే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో పొందటం వలన మీకు వీడియోలు ఇన్స్టెంట్గా అందుతాయి. ఆ విధంగా సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు. మరో క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.